రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపలో మరి ఈ క్రిస్మస్ మాసములో మరి దేవుని కృపను బట్టి ఈ లోకమునకు సశరీరుడిగా వచ్చి సర్వ మానవాళ్లను ఆయన రక్షణ అనే వెలుగుతో ప్రతి ఒక్కరిని రక్షించటానికి లోకరక్షకుడిగా వచ్చి ఉన్నారు. మీ కుటుంబాలలో దేవుడు అనేకముగా ఆయన రక్షణ ఆనందము కలుగు చేయాలని ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మంచిది. ఈ శుభవేళ పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త రాసినటువంటి మొదటి అధ్యాయము 16వ వచనం చదువుదాం. యాకోబు మరియ భర్త అయినటువంటి యోసేపును కనెను. ఆమె యొద్ద క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఈ వాక్యములో మొదటి నుంచి 16-15 వచనాల వరకు మీరు గమనిస్తే పుట్టెను, కనెను, కనెను, కనెను అని చెప్పి ఈ 16వ వచనంలోకి వచ్చేలకే యేసు పుట్టెను అనే మాట మనం చూస్తాం. చూడండి, ఈ వాక్యములో యేసుక్రీస్తు ఈ లోకమునకు ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయన పుట్టెను. ఈ మాటలు మీరు గమనించాలి. ఆయన ఎందుకు పుట్టి ఉన్నారు అనేది మనం చాలా జాగ్రత్తగా మనము లేఖనాలు పరిశోధనలో ఉండాలి. ఏదో మనము పండుగను ఆచరిస్తూ ఏదో ఒక కొత్తదనాన్ని ఏదో వాళ్ళకు అనుకూలమైనటువంటి వాటి విషయంలో వారు జరుపుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. యేసు పుట్టెను. యేసు ఎందుకు పుట్టెను మీరు గమనించాలి. చూద్దాం. మత్తయి సువార్తలో మొదటి అధ్యాయం 18లో చూస్తే యేసుక్రీస్తు జనన విధి ఎట్లా అనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడక మునిపే, తర్వాతే వారు ఏకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము దాల్చెనని ఇక్కడ వాక్యం చెప్తున్నమాట. యోసేపు మరియము ప్రధానములు చేయబడి ఉన్నారు. వారు ఇంకనూ ఏకము కాక మునిపే. ఇక్కడ రాయబడిన మాటలు మీరు చూస్తే పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును దాల్చి. ఎందుకంటే కన్యక అనంటే పవిత్రురాలు అనేటువంటి మాట. పవిత్రురాలైనటువంటి కన్యక మరియమ్మ గారు యొక్క యేసు ప్రభువారు ఎలాగా ఆయన పుట్టెను అనేది మనం చూస్తే, ఒకటి పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును దాల్చి యేసుక్రీస్తు పుట్టెను. ఆయన ఈ లోకమునకు ఎందుకు పుట్టి ఉన్నారు అనేది మనం కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపి ఆయన స్త్రీ యందు పుట్టెను అని రాయబడింది. యేసు ప్రభువు వారు ఒక్కడే స్త్రీ సంతానం. ప్రతి మానవ జీవితం అంతా కూడా స్త్రీ పురుషుని సంతానం అని జ్ఞాపకం చేసుకోవాలి. కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారు తన కుమారుని పంపినట్లుగా రాయబడి ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్తమై ఉన్నటువంటి దేవుడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు ఆయన ఎందుకు పంపబడి ఉన్నారంటే పరిపూర్ణతలోనికి మనిషిని నడిపించాలని వాక్యం చెప్తున్న మాట. ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవారు. 2, పరిపూర్ణమైనటువంటి దేవుని సన్నిధిలో పరిపూర్ణత చెందటానికి ప్రతి మానవ జీవితం యేసుక్రీస్తునందు భయభక్తులతో పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితము జీవించటానికి పరిపూర్ణత ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నదని మనము ఆయన ఈ లోకమునకు పంపబడిన క్రీస్తు అని వాక్యం చెప్తున్నమాట. రోమేలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనములో, పితరులు వీరు వారిలో శరీరమును బట్టి క్రీస్తు వీరిలో నుండి పుట్టెను,
క్రీస్తు శరీరములో వీరిలో నుండి పుట్టెను. అయితే ఈయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ వాక్యములో మీరు గమనించినప్పుడు స్త్రీ సంతానములో నుండి ఈ శరీరములో నుండి జన్మించారు, కానీ ఈయన ఎవరు అనంటే సర్వాధికారి అయిన దేవుడు. సమస్తమును సృష్టించాడు. ఆయన సమస్తమును సృష్టించాడు. ఆదాముని అవ్వను ప్రారంభము నుంచి, అందుకే అంటారు ఆదాము అవ్వ వారి వలన ఈ లోకములో కొన్ని ఆజ్ఞ అతిక్రమించి పాపం వచ్చి ఉన్నది. ఆ పాపము విస్తరించబడుతున్న వలన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో ఆదాముగా వచ్చి, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన వలన నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి సర్వశక్తిమంతుడు సన్నిధిలో ఆయన వలనే రక్షణ పొందాలి, ఆయన వలనే విడుదల పొందాలనే వాక్యము చెబుతున్నటువంటి మాటలను బట్టి యేసు ఈ లోకమునకు పుట్టెను. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మానవుడు కాదండి. మానవ శరీరములో నుండి వచ్చి ఉన్నారు, మానవులు అనుకొనుచున్నారు కొందరు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. సమస్తమును, ఆయన భూమిని ఆకాశమును సమస్తమును సృష్టించటమే కాదు, నరులను నాసికా రంధ్రములో జీవవాయువును ఊది జీవాత్మ కలుగుమనగానే ఆయన మాట చేత సృష్టించిన సృష్టికర్త. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఎవరు అనంటే సర్వాధికారి అయిన దేవుడు. 13వ అధ్యాయము 23వ వచనములో మనం చదువుతున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే అతనిని సంతానము నుండి దేవుడు తన వాగ్దానమును పంపి, వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడుగా యేసు పుట్టించెను. చూసారా? ఈ వాక్యములో మీరు గమనించినట్లయితే రక్షకుడు ఏం తీసుకొని వచ్చాడంటే రక్షణ తీసుకొచ్చాడు. ఇశ్రాయేలీయులందరూ వాగ్దానమును బట్టి రక్షకుడగు యేసు పుట్టెను. పాపము నుంచి విడిపించి, శాపము నుంచి విడిపించి, భూమిపైకి ఆదాము ద్వారా పాపము వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు రక్షకుడు ద్వారా పాప విమోచన కలుగు చేయటానికి ఈ లోకమునకు ఆయన పుట్టెను. ఈరోజు చాలామంది జీవితంలో పండుగని ముసుగులో ఏదో వారు కొత్తదనము, వారు పైకి కనిపించే కొత్తదనాన్ని చూస్తున్నారు, కానీ హృదయ అంతర్భావములో పాపం పెట్టుకొని తిరిగేవారు ఉన్నారు. వ్యసన బలహీనతల మధ్యలో ఉన్నారు. చీకటి అంధకారపు క్రియల్లో కూరుకుపోయినటువంటి ప్రజలు ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితమే ప్రభు ఈ లోకమునకు రక్షకుడుగా వచ్చారు. ఆ రక్షణ మన కొరకు తెచ్చారు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి, ఎవరైతే ఆ రక్షణ కొరకు ఎదురు చూసేటువంటి అనుభవాల మధ్యలో ఉంటారో, యేసుక్రీస్తు ఆయన ఎందుకు వచ్చి ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్షకుడుగా వచ్చారని లేఖనములు తెలియచేస్తున్నటువంటి మాటలు మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ ఈ సమయంలో దేవుని మాటలు మీరు గమనించినట్లయితే ఏమై ఉన్నదంటే, యేసుక్రీస్తు పుట్టెను. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన వాగ్దానమును బట్టి రక్షణ కలుగు చేయటానికి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెనని రాయబడి ఉన్నది. ఇదిగో అపోస్తుల కార్యములలో మనం చూసినప్పుడు మనం చదువుతున్నటువంటి ఆ వాగ్దానం ఏమై ఉన్నదంటే రక్షించబడటానికి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదర, ఎంతమంది ఈరోజు రక్షణ పొందుకొని ఉన్నావు, దేవునితో నిబంధన చేసుకొని ఉన్నావు, దేవునితో తీర్మానం చేసుకొని ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభా నేను ఇంకనూ బలహీనంగా ఉన్నా, నేను ఇంకా లోపములో ఉన్నాను అనేటువంటి శాపము నుంచి నువ్వు తప్పించబడాలి. ఎందుకంటే లూకా సువార్తలు 2వ అధ్యాయం 11వ వచనములో మనం చదువుతాం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. గాబ్రియేలు దూత అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెబుతున్న మాట, చీకటిలో కూరుకుపోయిన వారితో చెబుతున్న మాట, పాపపు బంధకాల మధ్యలో ఉన్నవారితో ఉన్నటువంటి చెబుతున్న మాట, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 42వ వచనంలో చూస్తే,
మా మట్టుకు మేము వినియున్న నిజముగా ఇదిగో లోకరక్షకుడు తెలుసుకొని నమ్ముచున్నామని చెప్పాను. ఈరోజు నువ్వు పండగలు కాదు, కానీ నువ్వు నమ్మినట్లయితే నీవు నీ కుటుంబం రక్షించబడిందా? ఆ లోకరక్షకుడు లోకనాథుడైన యేసుక్రీస్తు యొక్క అనుగ్రహము పొందుకొనటం అంటే పాప లోప బలహీనతలు విడిచిపెట్టి యేసు ఎందుకు పుట్టారు, ఎందుకు పుట్టి ఉన్నారు అనేది మనం గమనిస్తే 2000 సంవత్సరాల క్రితమే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన రక్షించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నీవు వాక్యము వినుతూ ఎవరైతే నమ్మి ప్రభా నన్ను నా కుటుంబాన్ని రక్షించమని దేవునితో నిబంధన చేసుకుంటారో అదిగో వారికి రక్షకుడుగా ప్రభు ఇప్పుడే ఆయన మన వాక్యము చేత ప్రత్యక్షమై ఉన్నారు. నమ్మి విశ్వసించు, దేవునికి నీ హృదయం ఇవ్వు, దేవునితో నిబంధన చేసుకొని ఆయన రక్షణ కనులారా నువ్వు చూడాలంటే ప్రభుని నమ్ము. ఇదిగో ఆయన ఈ లోకానికి పుట్టినది నిన్ను నీ కుటుంబాన్ని ఆ లోక సంబంధమైన పాప బలహీనతలోంచి విడిపించటానికి. దేవుడు కృప మీ అందరికీ కలుగు చేసి ఈ శుభవేళ మీ కుటుంబములో ఆయన రక్షణ మీకు మీ కుటుంబానికి కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా ఈ ఉదయకాలమే ఈ లోకమును క్రీస్తు పుట్టెను, యేసు మాకు అనుగ్రహించను. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన రక్షించుటకు వచ్చిన దేవుడు. మా మట్టుకు మేము నమ్మాం ఈయన నిజముగా లోకరక్షకుడని. ప్రభు, ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరి హృదయములలో అట్టి వాక్యమును నీరు కట్టి ఫలింపు చేసి మిమ్మల్ని తెలుసుకొని ఆ హృదయాలలో చొచ్చుకున్నటువంటి ఆ బలహీనత పాపమును విడిపించి మీ రక్షణ పొందుకునే భాగ్యం మీ బిడ్డలకు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి మీ కుటుంబాన్ని ఈ శుభవేళ అన్ని విషయాల్లో ఆయన రక్షణ మీకు మెండుగా కలుగునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ